ఇకపోతే ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇదివరకే డిసైడ్ అయ్యారు. అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు. ఇక మేము అన్ని అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో, మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా, మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడూ రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే, మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం, వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు, మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం. వీళ్ళు చేసిన కమెంట్లు, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కమెంట్లు కొన్ని మీకు చదువుతా. ఈయన బాల్కా సుమన్ అనేవాడు, ఈయన ప్రభుత్వ విప్పట, ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి. నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం, తలుచుకుంటే లోటస్ పాండు దాటనివ్వం, షర్మిలకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు, రేపటి రోజు ఏమైనా జరగవచ్చు. ఇంకా సునీత అట ఆలేరు ఎమ్మెల్యే, ఇక కవిత అట ఈమె ఎంపీ. ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం, ఇక సహించేది లేదు, నీ ఆటలు సాగవు, ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు, మాకు బలి తీసుకోవడం తెలుసు, మా క్యాడర్ను మీరు ఆపలేరు, మీ ఇష్టం. అసలు షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా? నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు, పాదయాత్ర చేసింది మేము కదా. మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా? కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా? కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదని చూసారా? డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. వీళ్ళ మాట్లాడేది నేనేమి చేశాను అని. మీరేం చేశారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? కనీసం మంచినీటికి కూడా దిక్కు లేకుండా ఉన్నారే. స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు. కనీసం చిన్న బిడ్డలు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారము? డబ్బులు సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకుల అధికారాన్ని? ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది. ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు 100 కోట్లు ఎలా సంపాదించుకున్నారో, మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా? మీరు ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా? మీరు చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట, చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం. అది కూడా మరదలు అని నన్ను అంటే, ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం. ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పులేదు, కానీ నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఇంతమంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలా కనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? ఇక పైగా నేను మాట్లాడని అబాండాలు నా మీద వేస్తున్నారే మీరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.